హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? సో ఎలా ప్రిపేర్ అవుతున్నారు? టుడే వీడియోలో నేను ఆర్పిఎఫ్కి సంబంధించిన కానిస్టేబుల్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ 2 సెట్స్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే కింద ప్లేలిస్ట్ అయితే ఇస్తాను, డెఫినెట్గా అయితే చూడండి. అండ్ ఎస్ఐకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా చేస్తున్నాను. ఈరోజు వచ్చేసరికి ఆర్పిఎఫ్ 3rd సెట్ అనమాట ఇది. సో ఎప్పుడు జరిగిన పేపర్ అంటే 18 తారీఖు 1 నెల 2019లోది. క్వశ్చన్స్ అయితే డిస్కస్ అయితే చేసుకున్నాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి 12 to 15 మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ద ఆర్గనైజేషన్ ఫీలా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అనమాట. ఫీలా అనే వర్డ్ ఏ గేమ్కి సంబంధించిందంటే మనకి రెజ్లింగ్. సో రెజ్లింగ్ అంటే ఫీలా అంటే అర్థం ఏంటంటే ఫెడరేషన్ ఫర్ ఇంటర్నేషనల్ లెట్యూస్ అసోసియేట్స్ అనమాట. ఇదనమాట మనకి ఫీలా అనే వర్డ్ యొక్క మనకి ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ అనమాట. సో గవర్నమెంట్కి సంబంధించిన ఇంటర్నేషనల్ బాడీ. ఏ గేమ్కి సంబంధించిన వర్డ్ అంటే రెజ్లింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్. కాటన్ పరంగా చూసుకున్నట్లయితే ఏది ఎక్కువ పండిస్తుందంటే మనకి చైనా అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ ఫార్ములా 1 డిఫరెంట్ కలర్స్ ఫ్లాగర్స్ యూజ్డ్ టు కమ్యూనికేట్ వైరల్ మెసేజెస్ టు డ్రైవర్స్. సో ద ఎల్లో ఫ్లాగ్ డినోట్స్. సో ఫార్ములా 1 అనేది మనకి సాధారణంగా కార్ రేసుకి సంబంధించిన వర్డ్ అనమాట. సో ఏంటి అంటే కార్ డ్రైవర్స్ నడిపేటప్పుడు వాళ్ళతో మాట్లాడటం కష్టం కాబట్టి కొన్ని సిగ్నల్స్ ద్వారా అయితే కొన్ని ఫ్లాగ్స్ ద్వారా అయితే వాళ్ళకి సిగ్నల్స్ అయితే పంపిస్తూ ఉంటారు. సో ఎల్లో కలర్ ఫ్లాగ్ యొక్క సిగ్నల్ ఏంటి, అది దేన్ని డినోట్ చేస్తుందంటే మనకి డేంజర్ అనమాట. సో మస్ట్ స్లో డౌన్ అంటే డేంజర్ని సూచిస్తుంది. ఏదైనా మూల తిరుగుడు అలా ఉన్నప్పుడు డేంజర్ని సూచిస్తుంది. అండ్ స్లో డౌన్ అవ్వమని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో లొకేట్ అయి ఉన్న వైల్డ్ లైఫ్ శాంచురీ పేరు ఏమిటి అంటే మనకి బోరీ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో కింద ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి అయితే మనం ఎలిమినేట్ అయితే చేసుకోవచ్చు. బోరీ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ ఏంటంటే ఒట్టం తెడాల్. సో ఇది కొంచెం క్వశ్చన్స్ అనేవి మిస్టేక్ అయితే ఉన్నాయి. నేను ఎగ్జాక్ట్గా దాంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ అయితే మీకు చెప్తున్నానండి. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేవి కొంచెం అటు ఇటుగా అయితే ఉన్నాయి. సో ఒట్టం తెడాల్ అనేది మనకి ఏ స్టేట్ యొక్క డాన్స్ ఫామ్ అనేది ఫోక్ డాన్స్ అనేది నాకు కింద కామెంట్లో అయితే తెలపండి. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 1.54. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద విరూపాక్ష టెంపుల్ ఈజ్ లొకేటెడ్. టెంపుల్స్కి సంబంధించి మనకి ఆర్ఆర్బీలో ఎక్కువ అయితే ఫోకస్ చేస్తూ ఉంటాడు. సో విరూపాక్ష టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసరికి ద బరబాటి స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఇన్. సో బరబాటి స్టేడియం ఎక్కడ ఉందంటే మనకి ఒడిశా. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద మెడల్స్ ఓన్ బై ద ఇండియా ఇన్ ఏషియన్ గేమ్స్ 2018. సో ఏషియన్ గేమ్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మీరైతే ఇప్పుడు రీసెంట్గా ఉన్నవైతే చూసుకోండి. ఏషియన్ గేమ్స్ 2018లో ఇండియా ఎన్ని మెడల్స్ అయితే వచ్చినాయి అంటే 69. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనియన్ టెరిటరీ. సో యూనియన్ టెరిటరీ కానిది ఏమిటి మనకి అంటే అస్సాం. సో ప్రస్తుతం మనకి 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ అయితే ఉన్నాయి కదా, వాటిని బట్టి మనం ఆప్షన్స్ నుంచి అయితే ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ జైంట్ ప్లానెట్. జైంట్ ప్లానెట్ దేన్ని అంటారంటే మనకి జూపిటర్. నెక్స్ట్ వచ్చేసరికి వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద సిడ్బీ లొకేటెడ్. సిడ్బీ యొక్క మనకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకి లక్నో. సో సిడ్బీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూసుకున్నట్లయితే సిడ్బీ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే మనకి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది వచ్చేసరికి మనకి 1990లో అయితే ఫామ్ అయింది ఏప్రిల్ 2న. సో ఎప్పుడు ఏర్పడేది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. 1990లో అయితే ఏర్పడింది. సో లక్నోలో అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్ అయితే ఉంటుందన్నమాట. సో అండర్ ద స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1989 అనమాట. హెడ్ క్వార్టర్ వచ్చి ఎక్కడ ఉంటుందంటే లక్నో, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసరికి ద కెమికల్ నేమ్ ఆఫ్ ద విటమిన్ B3 ఈస్. విటమిన్ B3 యొక్క కెమికల్ నేమ్ ఏమిటంటే మనకి నియాసిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్
కువైట్ యొక్క కరెన్సీ ఏమిటంటే కువైటీ దినార్. సో దినార్ అనేది దాని యొక్క కరెన్సీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద ఋగ్వేద. సో సారీ, ఇక్కడ మిస్టేక్ అయితే పడిందండి. రైట్ వేద కాదు, ఋగ్వేద. ఋగ్వేద అనేది ఏమిటి, దాంట్లో ఏముంటాయంటే మనకి కలెక్షన్ ఆఫ్ వేదిక్ సాంస్క్రిట్ మంత్రాస్. సో సాంస్క్రిట్ మంత్రాస్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి హరిద్వార్ సిటీ ఈ సిచ్యువేటెడ్ ఆన్ బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్. సో రివర్ సైడ్ సిటీస్ నుంచి అయితే క్వశ్చన్ అయితే పడింది. అంటే హరిద్వార్ అనేది ఏ సిటీ ఒడ్డున, ఏ నది ఒడ్డున ఉంది అంటే మనకి గంగా నది. నెక్స్ట్ వచ్చేసరికి ద 5th 5-year ప్లాన్ పీరియడ్ వాజ్. 5th 5-year ప్లాన్స్ పీరియడ్ ఏమిటంటే మనకి 1974 to 1979. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్స్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ అనేది మనకి ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది. ఇచ్చిన వాటిల్లో ప్రియాంబుల్ కానిది ఏమిటంటే మనకి ప్రొవిజన్ అనేది ప్రియాంబుల్లో ఆ వర్డ్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ద బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ వాజ్ ఫౌట్ ఇన్. హైడాస్పస్ అనేది ఎక్కడ జరిగింది అనేది అయితే చూసుకోండి. ఎక్కడ జరిగిందంటే మనకి 326 BC. అండ్ ఎవరెవరికి మధ్య జరిగిందంటే మనకి హైడాస్పస్కి అండ్ అలెగ్జాండర్కి అయితే జరుగుతుందన్నమాట. సో ఏ నది ఒడ్డున జరుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. మనకి జీలం నది ఒడ్డున మనకి హైడాస్పస్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద లోటస్ అండ్ బుల్ రిప్రజెంట్ ఇన్ ద బుద్ధిజం. బుద్ధిజంలో మనకి బుల్లు లోటస్ అనేది దేనికి ప్రతీకగా నిలుపుతుంది అంటే మనకి బర్త్కి సంబంధించి. ఇది వచ్చేసరికి గౌతమ బుద్ధ రిలేటెడ్ టాపిక్స్ అనమాట. సో చక్ర దేనికి, ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా చూసుకోండి. బుద్ధిజంకి జైనిజంకి సంబంధించి లోటస్ ద బుల్ అనేది దేనికి సంబంధించిందంటే మనకి బర్త్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాష్ ఈస్ ద గ్రోత్ ప్రాసెస్ విచ్ ఈల్డ్స్ బ్రోడ్ బేస్డ్ బెనిఫిట్స్ అండ్ ఎన్ష్యూర్స్ ద ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ UNDP అండ్ ద 11th ప్లాన్. సో 11th ప్లాన్లో UNDP ప్రకారము గ్రోత్ ప్రాసెస్ అనేది ఎలాగా ఉండాలి అంటే మనకి ఇంక్లూజివ్ గ్రోత్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద FDI యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడుగుతున్నారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇది వచ్చేసరికి మనకి ఎకానమీ నుంచి ఫుల్ ఫామ్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఎకానమీ నుంచి ఏం చదవాలి అనేది అయితే నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా తప్పకుండా అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద షెల్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్. సో షెల్ యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ ఏమంటారు ఎర్త్ యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ని ఏమని పిలుస్తామంటే మనం క్రస్ట్ అని అయితే పిలుస్తాం. అంటే ప్రజెంట్ మనం నడుస్తున్న ప్లేస్ని ఏమంటారంటే క్రస్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ద సల్ఫర్ యొక్క సింబల్ ఏంటి మనకి ఎస్తో సూచిస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ద లా కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ. సో ఇండియా యొక్క లా కమిషన్ న్యాయ చట్టం అనేది ఏమిటి అంటే నాన్ స్టేషనరీ అడ్వైజరీ బాడీ. నెక్స్ట్ వచ్చేసరికి ద ఛాదా కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్. సో ఛాదా కప్ అనేది ఏ గేమ్కి సంబంధించిందంటే మనకి బ్యాడ్మింటన్. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ అఫిషియల్ స్టేట్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. ఇండియాలో అఫిషియల్ లాంగ్వేజ్ కానిది ఏమిటి అంటే మనకి ఖందేశీ. నెక్స్ట్ వచ్చేసరికి లాన్ జేమ్స్ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్. సో సమ్ ఇంపార్టెంట్ ట్రోఫీస్ అయితే చూసుకోండి, గేమ్స్ రిలేటెడ్, స్పోర్ట్స్ రిలేటెడ్. సో అయాన్ జమ్స్ ట్రోఫీ అనేది ఏ గేమ్కి సంబంధించిన కప్పు అంటే మనకి స్విమ్మింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విచ్ న్యూస్ పేపర్ వాజ్ స్టార్టెడ్ బై ద బిపిన్ చంద్రపాల్ అనే అతను మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. అతన్ని చేత నడిపిన న్యూస్ పేపర్ ఏమిటంటే మనకి న్యూ ఇండియా. ఇది వచ్చేసరికి మనకి వీక్లీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి యాసిడ్ రెయిన్స్ విల్ అక్కర్ వెన్ ద pH వాల్యూ ఆఫ్ ద రెయిన్ వాటర్ గోస్ బిలో. సో సింపుల్గా యాసిడ్ రెయిన్ యొక్క pH వాల్యూ అంటే ఎంత కంటే తక్కువగా ఉంటుంది అంటే మనకి 5.6 అయితే ఉండాలి నార్మల్ వాటర్. 5.6 కంటే తక్కువ అయితే అది యాసిడ్ రెయిన్గా చెప్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ద యానిమల్ లైఫ్ ఆఫ్ ఏ గివెన్ ఏరియా ఈజ్ కాల్డ్. ఒక ఏరియాలో యానిమల్ లైఫ్ గురించి ఎలా ఉంటుందనే దాన్ని చెప్పేదాన్ని ఆ వర్డ్ని ఏమంటారంటే ఫన్నా. అక్కడ ఉన్న యానిమల్ లైఫ్ని ఏమంటారంటే ఫన్నా. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ అస్సాం యొక్క స్టేట్ బర్డ్ ఏమిటంటే మనకి వైట్ బెంగాల్ డక్. ఈ విధంగా స్టేట్ యొక్క బర్డ్స్ కానీ ఫ్లవర్స్
విధంగా అయితే చూసుకోండి సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసరికి వేర్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏమిటి మనకి కాబుల్. క్యాపిటల్స్ అండ్ మనకి దేశాలు రాజధానులు టాపిక్ అయితే చూసుకోండి. నిన్న ఒక బ్రదర్ అయితే నాకు కామెంట్ చేసినారు, అక్క టాపిక్తో పాటు అంటే క్వశ్చన్తో పాటు ఏ టాపిక్ చదవాలో కూడా కొంచెం చెప్పండి అనేసి. ఇది వచ్చేసరికి మనకి స్టేట్స్ క్యాపిటల్స్ అండ్ కంట్రీస్ క్యాపిటల్స్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏ పర్సన్ విత్ డాష్ కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ కెనాట్ సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్ డిస్టింక్ట్లీ. అంటే అతను దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని అయితే చూస్తాడు, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని అయితే చూడలేడు. అటువంటి రోగాన్ని ఏమంటారంటే మనకి మయోపియా. నెక్స్ట్ వచ్చేసరికి మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ కామాఖ్య ప్రసాద్ దేశ బిలాంగ్స్ టు. సో మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ కామాఖ్య ప్రసాద్ దేశ బిలాంగ్స్ టు. అతను ఏ యొక్క స్టేట్కి సంబంధించిన వాళ్ళు అంటే మనకి అస్సాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద బ్రహ్మ సమాజ్. బ్రహ్మ సమాజ్ యొక్క ఫౌండర్ ఎవరంటే మనకి రాజా రామ్మోహన్ రాయ్. ఇతను మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అతను అనమాట. సో ఇతను ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ రిజైనెన్స్ అని కూడా అంటారు. అండ్ ఇతను 1815లో మనకి ఆత్మీయ సభను కూడా ప్రారంభించారు. అండ్ కలకత్తాలో యూనిటరీ అసోసియేషన్ కూడా 1821లో అయితే ప్రారంభిస్తారు. అండ్ తర్వాత మనకి 1828లో మనకి బ్రహ్మ సమాజ్ని అయితే స్థాపిస్తారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ఫినాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ఫినాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మనకి అసెంబ్లీ అనేది స్టార్టింగ్లో అనేది ఏర్పడినప్పుడు మన కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి మనకి లాస్ అయితే చేస్తారనమాట. కొన్ని ఐడియాస్ అనేవి ముందుకు తెచ్చారు. దాంట్లో ఫినాన్స్ అండ్ స్టాఫ్ కమిటీకి సంబంధించి ఎవరు అంటే మనకి రాజేంద్ర ప్రసాద్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ద వర్క్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటంటే మనకి జౌల్. సో ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ఏ క్యాట్. సో ఇక్కడ కార్ అని పడింది, క్యాట్గా కన్వర్ట్ చేసుకోండి. క్యాట్లో ఎన్ని క్రోమోజోమ్స్ అంటే ఉంటాయంటే మనకి 19 క్రోమోజోమ్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ కమ్స్ అండర్ ద విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్స్. సో చైర్మన్ డిప్యూటీ చైర్మన్ అనేవి రాజ్యసభకి ఉంటాయన్నమాట. అది ఏ స్కెడ్యూల్లో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసినారంటే మనకి 2nd షెడ్యూల్లో మనకి డిప్యూటీ చైర్మన్ గురించి అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి వేర్ ఈజ్ ద సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్స్ లొకేటెడ్. సుందర్బన్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వచ్చేసరికి ద స్టడీ ఆఫ్ ద టిష్యూస్ ఈజ్ కాల్డ్. టిష్యూస్ గురించి స్టడీ చేసే అధ్యాయాన్ని ఏమంటారంటే మనకి హిస్టాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి హూ వాజ్ ద ఫస్ట్ సిక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అండ్ పదవిలో ఉండగా ఎవరైనా చనిపోయారా, ఎవరు మనకి ప్రెసిడెంట్గా లీడ్ చేశారు, ఈ విధంగా అయితే ఇంపార్టెంట్ అనమాట. హూ వాజ్ ద ఫస్ట్ సిక్ ప్రెసిడెంట్ అంటే మనకి జ్ఞాని జైల్ సింగ్. నెక్స్ట్ వచ్చేసరికి వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎల్లోరా కేవ్స్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్. ఎల్లోరా కేవ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే మనకి మహారాష్ట్ర. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ టు బికమ్ ఇన్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ అవ్వాలి అంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే 35 years. నెక్స్ట్ వచ్చేసరికి వేర్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ నాగాలాండ్. నాగాలాండ్ యొక్క క్యాపిటల్ ఏమిటి కోహిమా. నెక్స్ట్ వచ్చేసరికి హూ ఈజ్ నోన్ యాజ్ ద ఇండియన్ ఐన్స్టీన్ అని ఎవరిని పిలుస్తారంటే మనకి నాగార్జున. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ విచ్ సిటీ ఈజ్ ద దాల్ లేక్ లొకేటెడ్. దాల్ లేక్ అనే సరస్సు మనకి ఎక్కడ ఉంది అంటే శ్రీనగర్. నెక్స్ట్ వచ్చేసరికి హూ ఈజ్ ద ప్రెజెంట్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. సో అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్ అయితే ఎవరనమాట శ్రీ నితిన్ జైరామ్ గడ్కరీ. నెక్స్ట్ వచ్చేసరికి ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ద ఎసిటిక్ యాసిడ్ ఈజ్ CH3COOH. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నేను ప్రజెంట్ అయితే రాశానండి, ఇక్కడ ప్రజెంట్ అయితే రాశాను. ప్రజెంట్ క్యాబినెట్ మినిస్టర్ అనమాట రోడ్డు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మనకి నితిన్ జైరామ్ గడ్కరీ.
సో ఇదనమాట వీడియో నచ్చితే కూర్చున్న లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా కావాలి అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.